భూమి అనేది రైతుకు భావోద్వేగంతో కూడిన అంశం కావడంతో లైసెన్స్డ్ సర్వేయర్లు అత్యంత నిజాయితీగా పనిచేసి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్ట పెంచాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లక్టీకపూల్ రెడ్ హిల్స్ FTCCIలో తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో గ్రామాల్లో సర్వేయర్ అంటే గౌరవం ఉండేదని, గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని ఆక్షేపించారు. మండల సర్వేయర్ సర్వే చేసి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తర్వాత ఆ సర్వే పటం పుస్తకంలో ప్రింట్ చేయడం వల్ల 60 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని కమిషన్ సభ్యుడు సునీల్ కుమార్ అన్నారు. భూమి ఉండి పట్టాదారు పుస్తకం లేకపోయినా, పుస్తకం ఉండి రికార్డుల్లో తప్పులు ఉంటే రాబోయే రోజుల్లో సెక్షన్ 4 ప్రకారం RTO, జిల్లా కలెక్టర్ 60 రోజుల్లో పరిష్కరిస్తారని తెలిపారు. కంపెనీకి ఇచ్చిండ్రు, ఆ కంపెనీకి అనుభవం లేదు, దివాలా తీసిన కంపెనీ, మన రికార్డులు వాళ్ళు మెయింటైన్ చేస్తారట. ఇక్కడ లేరా? మీరంతా లేకున్నారా? ఇది ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్య వల్ల మాడ్యూల్ 1 నుంచి 36 మాడ్యూల్స్, అది వానికే అర్థం కాదు, కంపెనీకే అట్లాంటి తిప్పలు పెట్టిండ్రు వాళ్ళు. పాస్బుక్ లో నెంబర్ కి ఫీల్డ్ కి మ్యాచ్ కాదు కదా. ఈ లైసెన్స్ సర్వేర్ పోయి కొలిస్తే ఏం కొలుస్తాడు? గెట్టు తగాదా రావా? పాస్బుక్ లో సర్వే నెంబర్ 4 ఉంది, పోయి కొలిసి చూస్తేనేమో కొంచెం 3లో ఉంది, కొంచెం 4లో ఉంది. ఈయన మ్యాప్ తయారు చేస్తే 3వ నెంబర్ వచ్చి గొడవ పెడతాడు కదా. ఈయన ఎట్లా చేస్తాడు? ఈయన కొత్త పంచాయతీలు పెడతారు అంటున్నారు. కానీ మనం 4, 3 గొలవట్లా. ఆయన ఏమమ్ముతున్నావు అది కొలుస్తున్నావు, నువ్వేది కొంటున్నావు అది కొలుస్తున్నావు. గెట్టు తగాదా ఉంటే అమ్మకాలే జరగవు కదా. ఇప్పుడు మీరు నాకున్న 4 ఎకరాలలో నేను 1 ఎకరం మీకు అమ్ముతున్నా, ఆ ఎకరం ఏదో నేను చూపించాలి కదా. మీరు కొంటోడు కూడా ఆ ఎకరం ఏందో తెలవాలి కదా. గదే కొలుస్తాం. దానికి కొత్త నెంబర్ వస్తుంది, అదే భూదార్ నెంబర్. మీరు కొత్త నెంబర్ ఇస్తారు, ఈ కొత్త నెంబర్లన్నీ కలిసి మ్యాప్ తయారవుతుంది. ఇక పంచాయతీ ఎక్కడిది?